ఒక మనిషికి 4 కాళ్ళు, 2 జననేంద్రియాలు, 2 గర్భసంచులు. ఇదెక్కడి విడ్డూరం అంటారా? ఇది నిజం, చరిత్రకెక్కిన నగ్న సత్యం. మైరెట్లే కార్బిన్ వైద్య శాస్త్రానికి ఆమె ఓ సవాల్. అమెరికాలోని టెన్నిస్ లో 1868లో విలియం హెచ్ కార్బిన్, నాన్సీ కార్బిన్ దంపతులకు జోస్ఫిన్ మైరెట్లే కార్బిన్ జన్మించింది. అయితే బిడ్డను చూసిన డాక్టర్లు, తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. శిశువుకు 4 కాళ్ళు, 2 జననేంద్రియాలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆ బిడ్డ పుట్టిన కొద్దిసేపటి తర్వాత చిన్నారి తల్లిదండ్రులను పరీక్షించిన వైద్యులు వారిద్దరూ ఒకే రూపంలో ఉండటాన్ని గుర్తించారు. శిశువు తల్లిదండ్రులు ఇద్దరూ ఎర్రటి వెంట్రుకలు, నీలిరంగు కళ్ళు, చాలా తెల్లగా ఒకేలా ఉన్నారు. దీంతో మీ ఇద్దరూ రక్త సంబంధీకులా అని డాక్టర్ అడిగారు. దీంతో వారిది మేనరికం పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించారు. తర్వాత పిండం సరిగ్గా వృద్ధి చెందకపోవటం వల్ల కవలలుగా పుట్టాల్సిన శిశువులు ఒక్కరిగా పుట్టారని, ఇది అరుదైన సంఘటన అని అప్పట్లో డాక్టర్లు నిర్ధారించారు. 4 కాళ్లతో జన్మించిన ఈ శిశువు త్వరలోనే చనిపోతుందని అంతా భావించారు. కానీ బిడ్డ పుట్టిన 3 వారాల్లో 4.5 కేజీల బరువు పెరిగింది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది. దీంతో చనిపోతుందనుకున్న బిడ్డ బతకటంతో అప్పటి వార్తాపత్రికల్లో కార్బిన్ గురించి తరచూ వార్తలు వచ్చేవి. దీంతో చిన్న వయసులోనే కార్బిన్ సెలబ్రిటీగా మారిపోయింది. కార్బిన్ చూడటానికి నడుము పైభాగం వరకు ఒక్కరిలాగే కనిపిస్తోంది. కానీ నడుము కింద నుంచి ఇద్దరిలా ఉంటుంది. కార్బిన్ కు 4 కాళ్ళు, 2 జననేంద్రియాలు ఉన్నాయి. కానీ 4 కాళ్లల్లో 2 కాళ్లు పొడవుగా, మరో 2 కాళ్లు పొట్టిగా ఉండేవి. వీటిల్లో 3 కాళ్లు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆమె నడవటం సాధ్యమయ్యేది కాదు. ఇంత కఠినమైన జీవితంలో కార్బిన్ కు దక్కిన వరం ఏంటంటే ఆమె రూపం. కార్బిన్ మంచి అందగత్తె. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోయేది. చూడ చక్కటి అందమైన రూపమే కార్బిన్ జీవితాన్ని ఆనందమయంగా మార్చేసింది.